కరీంనగర్ జిల్లా వీణవంకలో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. పక్క మహిళా దినోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తవుతున్న క్రమంలో కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో జరిగిన ఘటన సభ్య సమాజం కాస్త ముక్కున వేలేసుకునే పరిస్థితి. నిజానికి ఈ ఘటనపై అన్ని వర్గాలు స్పందిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. నిందితులకు కఠినంగా శిక్ష పడాలని కూడా రాష్ట్రంలో ఉన్న మంత్రులు తర్వాత మిగిలిన వర్గాలకు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన పట్ల సాటి మహిళగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, గుడ్ మార్నింగ్. నిజంగా ఓవరాల్గా వీళ్ళ ఎన్టీవీలో వీళ్ళ పేపర్లో కూడా అన్నింటిలో రిపోర్ట్ అంది, ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే ఓవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా యావత్ భారతదేశం కూడా మహిళా సాధికారిత సాధించాలి, మహిళలకు హక్కులు రావాలి, మహిళలకు హక్కులు కలిగి ఉండాలి, వాళ్ళను మంచి పవర్ దిశలో నడిపించాలని చెప్పి ఓవైపు అడుగులు వేస్తూ ఉంటే మరి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఇలాంటి క్రూరత్వంను ప్రదర్శించడం నిజంగా కూడా సమాజం సిగ్గుపడాల్సిన అంశం. ఎందుకంటే ఎంత మానవత్వం లేకుండా ప్రవర్తించడం, అమ్మాయిలను ఇబ్బంది పెట్టే విధంగా లైంగిక దాడులు కానీ లైంగిక ఇబ్బందులు కానీ పెట్టడం అనేది చాలా భరించరాని ఇబ్బందికరమైన సమస్య. దానికోసం మరి ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు షీ టీమ్స్ వేసి ఆ షీ టీమ్స్ ద్వారా ఇలాంటి లైంగిక దాడులు కానీ ఈవ్ టీజింగ్ కానీ ఉండకుండా చేయాలని చెప్పేసి దాన్ని రూపుమాపాలని చెప్పి ఓవైపు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా మరి క్రూరముగల్ లాంటి మనుషులు ఇబ్బంది పెట్టే రకంగా ఆ అమ్మాయిని ఆ విధంగా చేయడం చాలా దారుణమైన విషయం. అధికారులు ఇప్పటికీ ఆదేశించడం జరిగింది. నిర్భయ చట్టంతో పాటు కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఢిల్లీలో అక్కడ నిర్భయ కేసు దేశవ్యాప్తంగా అమలైంది. మన ముంగడ జరిగింది, మన రాష్ట్రంలో జరిగింది, మన జిల్లాలో జరిగింది, తెలంగాణ పల్లెలో జరుగుతుంది. ఇలాంటి ఘటన జరగకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన చట్టాలు కఠినతరం చేయడం, లేకుంటే రేపు చట్టసభలో అట్లాంటి చర్చ రావడం అట్లాంటిది ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే నిర్భయ చట్టం అనేది చాలా కఠినమైన చర్య, కఠినమైన చట్టం. అది ఆ చట్టాన్ని తీసుకురావడమే ఇలాంటి చర్యలు చేయకుండా ఉండడం కోసం తీసుకురావడం జరిగింది. కానీ నేను ఒకటి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేదంటే సమాజం బాధ్యత కూడా, ఇది మనందరి బాధ్యత కూడా వహించాల్సిన అవసరం ఉంటుంది. ఒక పిల్లలను పెంచే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మగపిల్లలు కూడా మానవత్వం అని నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. మానవత్వము, ఒక స్త్రీమూర్తి దైవత్వాన్ని చూడాలి, ఒక అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే దాన్ని తప్పకుండా తల్లిదండ్రులుగా మా బాధ్యత కూడా మేము కూడా నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. అంటే తల్లిదండ్రులు సమాజానికి సేవ చేసే విధంగా విద్యార్థులను పెంచే క్రమంలోనే వారికి ఒక సమాజం పట్ల ఒక అవగాహనను, మహిళల పట్ల ఒక గౌరవత్వాన్ని, ఒక స్త్రీలు అంటే ఒక గౌరవత్వాన్ని కలిగించే విధంగా మోటివేషన్ కూడా సమాజంలో ఉన్న అన్ని వర్గాల వరకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ ఘటన మీద నిందితులకు ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? తప్పకుండా నిందితులకు మళ్ళీ ఎవరు కూడా ఇటువంటి సంఘటనలు చేయకుండా ఉండడం కోసం కఠినమైన చర్యలే చేపట్టాలని నేను ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా నేను ఒక మహిళగా నేను అధికారులను కోరేది ఏంటంటే ఇంకెవరు కూడా ఇలాంటి చర్య చేపట్టడానికి కూడా భయపడాలి, అలాంటి కఠినమైన చర్య ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు. మొత్తానికి ఇంకెవరు కూడా ఇలాంటి ఘటనలు పాల్పడకుండా ఉండే విధంగా చర్యలు ఉండాలి. నిందితులకు కఠినమైన చర్యలు, శిక్ష అవసరమని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో వెంకట్, ఎన్టీవీ, వరంగల్.